పత్రికా మిత్రులందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. ఇంకో 2 గంటల్లో కొత్త సంవత్సరం కూడా ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి ముందుగా అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు మాకు ఒకటి చెప్తా ఉంటారు. కొన్ని ఉపన్యాసాలు విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుందంటే ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం విన్న తర్వాత అనిపించింది, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. 3 గంటలు ఊకదంపుడు ఉపన్యాసం, అందులో ఏమీ లేదు. పొరపాటున కూడా గ్యారంటీల ప్రస్తావన రాకుండా, డిక్లరేషన్ల ప్రస్తావన రాకుండా, కేవలం తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వాడుకున్నారు ఈ ప్రసంగాన్ని. తెలంగాణలో సామెతుంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె వెనకటికి ఎవరో చెప్పిండంట. అట్లాగే 6 గ్యారంటీలకు మంగళం పాడి ఇవాళ క్యూర్, ప్యూర్, రేర్ అనే కొత్త 3 ముక్కలాట మొదలుపెట్టిండు. క్యూర్, ప్యూర్, రేర్. కానీ ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడలు క్యూర్ మోడల్ కాదు, ప్యూర్ మోడల్ కాదు, రేర్ మోడల్ కాదు. ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడల్ ఏందయ్యా అంటే చోర్ మోడల్, 420 మోడలు, చోరు మోడల్. ఎందుకంటే ఇన్ని చోరు మాటలు, ఇన్ని 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి, నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా లేరు. మేము అనుకున్నాం 2023 డిసెంబర్ 7న ఏ సంతకం అయితే మొదటి సంతకం పెట్టాము అని చెప్పారో ఆ ఫైల్ ఎక్కడ పోయిందయ్యా, కాకెత్తుకుపోయిందా? తొలి గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు కదా, కాకెత్తుకొని పోయిందా? మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది, 6 గ్యారంటీల ఫైలు అని నిన్ను అడిగితే ఇవాళ చెప్తాడేమో అనుకున్నాం. సిట్టేస్తాడో, లేకపోతే అరే ఆ ఫైల్ దొరికింది తీసుకొచ్చినా అని చెప్పి శాసనసభ ముంగట పెడతాడో, లేకపోతే ఈ ఫైల్ దొరికి మరి ఆ ఫైల్ ఇన్ని రోజులు అమలు చేయనందుకు ఎవరన్నా అధికారుల్ని బర్తరఫ్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ చూస్తే ఆ ఫైల్ ఎవరో ఎత్తుకపోలేదు, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందని మాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ ఆయన మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నది. ఇట్లాంటి మానసిక సంతులనం లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ మహానుభావుని ఇంకో 2-2.5 ఏళ్ళు భరించాలి అంటే ఏ రకంగా భరించాలి ఆలోచించమని నేను చెప్పి కోరుతా ఉన్నా. మాకు అనుమానం వచ్చింది, ఈ 6 గ్యారంటీల ఫైల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అని తొలి గవర్నర్, ఆనాటి తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ గారు చెప్పారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ఫైల్ ఏమన్నా మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో కాలిపోయిందేమో, ఆ అగ్ని ప్రమాదంలో ఏదైతే అనుమానాస్పదంగా జరిగిన అగ్ని ప్రమాదం ఉంది కదా అక్కడేమన్నా పోయిందేమో అనుకున్నాం. కానీ చూస్తే సక్సెస్ఫుల్గా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాకు అర్థమైంది ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 3వ పంటకు రైతు బంద్ వేయాలని మాట్లాడిన పెద్ద మనిషి ఇవాళ 3వ నెల 3వ వారం వచ్చినా కనీసం ఈరోజు కూడా రైతు బంధు వేయలేని ఒక అసమర్థుడు, తనను తాను కాపాడుకోవడానికి రైతుల ఆగ్రహాన్ని చవి చూడకుండా ఉండడానికి ఇవాళ మా మీద బూతుల వరద. మీరు గమనిస్తే బాకీ పడ్డ పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. రైతు బంధు మరి ఇవాళ రాహుల్ బంధుగా మారిపోయింది. మేము అడుగుదాం అనుకున్నాం, మైక్ ఇస్తాడేమో స్పీకర్ గారు, ఎట్లాగూ వాళ్ళు ఎత్తుకపోయిన ఎమ్మెల్యేలు కూడా మా ఎమ్మెల్యేలు అంటుండు కదా, కనీసం దయదలిచి మైక్ ఇస్తాడేమో అనుకున్నాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తున్నాడు చాలా గొప్పగా, నేను రైతు బంధు వేసినా కానీ పడ్డదో లేదో నాకు తెలియదు అని. మేము అడుగుదాం అనుకున్నాం, మరి వేసినావు, ఏ ఖాతాలో వేసినావో చూసుకోలేదా? రైతుల ఖాతాల్లో వేసినావా, రాహుల్ గాంధీ గారి ఖాతాల్లో వేసినావా చెప్తాడేమో అనుకున్నాం, పత్తా లేడు. అట్లాగే ఇంకా విచిత్రం, 1.5 కోట్ల దోపిడీకి ఏదైతే మూసీ రూపంలో తెరదీశారో దాని గురించి నిన్న స్పష్టంగా అడిగాం. 16,000 కోట్లతో అయిపోయే పనికి 1.5 కోట్లు ఎందుకు? మొత్తం కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా తయారు చేసి పెట్టిండు నీకు. 32 STPలు కట్టి నీటి శుద్ధి చేస్తూ ఉన్నాం, 2000 MLD, అది కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే కార్యక్రమం మొత్తం కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ దాకా తెచ్చింది కేసీఆర్ గారే. 3వది, నువ్వు ఇస్తానంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్వాసితులకి, అది కట్టింది కూడా కేసీఆర్ గారే. మరి దీని గురించి ఏమైనా చెప్తాడేమో, ఆ 1.5 కోట్లు ఎందుకు చెప్తాడేమో అనుకుంటే దాని ప్రస్తావన లేదు.
ఇక నిరుద్యోగులకు చేసిన నయ వంచన 11,000 ఉద్యోగాలు ఇచ్చి అదేదో చాలా గొప్ప పని చేసినట్టు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నమ్మబలికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11,000 ఇవ్వడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ చానేదో గొప్ప పని చేసినట్టు చెప్తుంటే అడుగుదాం అనుకున్నాం. వస్తావా అశోక్ నగర్కి నువ్వో రాహుల్ గాంధీ సెక్యూరిటీ లేకుండా వస్తే మళ్ళీ బట్టలు లేకుండా తిరిగి వస్తారు అని చెప్దాం అనుకున్నాం. కానీ మైక్ ఇవ్వలేదు. ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట కూడా ప్రస్తావించలేదు. 6 నెలల్లో పీఆర్సీ అన్నారు, 28 నెలలు గడిచిపోతున్నా ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఇవాళ పొద్దున మేము అమరవీరుల స్తూపం కాడికి పోతుంటే ఒక పోలీస్ అన్న వచ్చి చెప్తున్నాడు, సార్ జీతాలు వస్తలేవు, జర మీరన్నా మాట్లాడండి అని అడిగే పరిస్థితి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్నీళ్ళ గురించి మాట్లాడతారనుకుంటే దాని మీద ప్రస్తావన లేదు. గురుకులాల్లో చచ్చిపోతున్న పిల్లలు, విషాహారం తిని మరణిస్తున్న పిల్లల గురించి సోయి లేదు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి భారీ కమిషన్ల కోసం కట్టే ప్రాజెక్టుల గురించి బిల్డప్. ఆయనేమో హార్వర్డ్ పోయి 3 రోజుల ముచ్చట కోసం 3 కోట్లు ప్రజల సొమ్ము తగలబెట్టొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది పిల్లలకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక్క మాట చెబుతాడేమో అనుకుంటే ఆ సోయి లేదు, ఆ స్పృహ లేదు. కనీసం పిల్లలంటే ప్రేమ కూడా లేదు ఈ ప్రభుత్వానికి. గవర్నర్ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించినందుకు నిజానికి మేము చెప్పాల్సింది అభినందన కాదు, ఈ ప్రభుత్వానికి అభిశంసన. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్ళీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది, అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు, మహారాజుల కాలమే కానీ తరాజు ఒకటే తక్కువనట. అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా, మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు. ఎవరిని దొక్కినావు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? బట్టి విక్రమార్కన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతిన ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి. ఇంకా దారుణం ఏంటంటే 6 గ్యారెంటీలు చెప్పబోయా అంటే అరకొరగా అమలు చేసిన ఒకే ఒక్క గ్యారెంటీ ఆ ఫ్రీ బస్సు. ఇక అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఏ మంత్రి మాట్లాడినా గదే ఫ్రీ బస్సు తప్ప మిగతా అంతా తుస్సు. ఒకటే ఉన్నది ఫ్రీ బస్సు. ఆ రోజు అధికారం కోసం 6 గ్యారెంటీల పాట, ఈరోజు అదే అధికారం, అదే కమిషన్లు, అదే డబ్బుల కోసం ఢిల్లీకి ఇచ్చే 1000 కోట్ల మూటల కోసం ఇలా గ్యారెంటీలకు పాతర వేసి డిక్లరేషన్లకు మంగళం పాడి ముఖ్యమంత్రి గారు కొత్తగా 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ప్యూరు రేర్ అట. ప్యూర్ కాదు రేర్ కాదు, నీది చోర్ మోడల్ 420 మోడల్ తప్ప ఏది కూడా లేదు. మాకైతే అర్థం కాల ఇది బడ్జెట్ సెషనా, కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషనా కూడా అర్థం కాలే. వచ్చుడే నెహ్రూ కాడికెళ్ళి మొదలుపెట్టిండు. నెహ్రూ చాలా గొప్పవాడు, కోతిలాలో ఆయన కూడా గొప్పోడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇంకా గొప్పది, తర్వాత నేను చెప్పిన బలిదేవత ఇంకా పెద్ద గొప్పది, వాళ్ళ కొడుకు ముద్దపప్పు ఇంకా మంచోడు అని ఎందెందో చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్లో కొట్టే స్పీచు శాసనసభలో కొడితే ఢిల్లీ నుంచి దిగిన ముఖ్యమంత్రి అటు గాంధీ భవన్ పోయేటోడు కార్లు ఇటు మళ్ళీందేమో డౌట్ వచ్చింది మాకు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాటలు, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు చూసి మరి రాహుల్ గాంధీ గారైనా, మరి కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకత్వం అయినా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదు. ప్రజలకు చెప్పుకుందామంటే అమలు చేసిన ఒక్క గ్యారంటీ లేదు. మహాలక్ష్మి అన్నారు, మంగళం పాడారు, 2500కి ఎప్పుడో ఎగబెట్టారు ఒక్కొక్క ఆడబిడ్డకి. ఈ 28 నెలలకు గాను 70,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతన్నకి ఈ ఎగ్గొట్టిన 3 రైతు బంధులతో కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నలకు 37,000 కోట్లు
బాకీ ఉన్నారు. అట్లాగే ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి 28 నెలలకు గాను 56,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. అట్లాగే మరి దివ్యాంగులైన మా తమ్ముళ్ళు వారికి కూడా 26-27 నెలలకు గాను 54-56,000 రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇంకా విచిత్రమైన మాట మాకు అర్థం కాదు ఈరోజు. ఏఐ వస్తుందట, వైట్ కాలర్ జాబ్స్ పోతాయట, ఈయన బ్లూ కాలర్ జాబ్స్ ఇస్తాడంట. అంటే ఏమంటుండంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న వాళ్ళందరూ ప్లంబర్లు కావాలి, మెకానికల్ కావాలి, నేను పెట్టే ఐటీఐలో చదువుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈయన తెలివితేటలు, ఈయనకు ఐఐటికి IIITకి తేడా తెలియని సన్నాసి ముఖ్యమంత్రి ఈయనంట బ్లూ కాలర్ జాబ్లు సృష్టిస్తాడంట. అట్లాగే ఇంకా విచిత్రమైన మాటలు, కేరళ ఎన్నికల కోసం ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు డబ్బులు, అందుకే ఈ గొంతు బారేసుకోవడాలు, కాంగ్రెస్ పార్టీ సెషన్లు రాగానే మూసీ మీద పడి మేము అడిగాం, డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, లేదు. పోనీ పైసలన్న మంజూరైనాయా, ఏడీబీ ఒప్పుకున్నదా, లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 150,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. ఇవాళ హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టినవా ఈ 2.5 సంవత్సరాల్లో? ఒక్క ఇల్లు ఎక్కడన్నా ఒక్క ఇటుక పెట్టినవా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు నువ్వు వచ్చిన తర్వాత? చివరికి నువ్వు కూలగొడుతుంటే, ఇండ్లు గులగొడుతుంటే, ఆ పేదలు ఏడుస్తుంటే మా పోలీస్ అన్నలు ఎవరైతే నీ సిబ్బందికి రక్షణగా పోతారో వాళ్ళు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం కాదా? ఎవడు చేస్తున్నాడు రాక్షస జాతిలాగా వ్యవహారం? నువ్వు కాదా ముఖ్యమంత్రి గారు అని నేను చెప్తా ఉన్నా. అర్జునుడి కన్ను చిలుక మీద ఉన్నట్టు ఈయన కన్ను అదేదో రైజింగ్ మీదో ఏదే మీద ఉందంట. ఈయన కన్ను ఉన్నది ఇవాళ తెలంగాణలోని విలువైన భూములు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కన్నంతా కూడా భూముల మీదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మూసీలో భూముల గురించి ఆలోచన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు లాక్కోవడం 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో 100 ఎకరాలు లాక్కోవాలా, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు లాక్కున్నారు, ఐఎస్బిలో కూడా లాక్కోబోతా ఉన్నారు. మేము ఆశ్చర్యం అనిపించింది ఆయన మాట్లాడితే. 3 చెరువులు చేసిండాయా 2.5 ఏళ్లలో, ఇంత గొప్పోడు 3 చెరువులు చేసింది. మేము 30,000 చెరువులు చేసినాం మిషన్ కాకతీయాలు, కానీ ఈయనలాగా డబ్బా కొట్టుకోలే. 30,000 చెరువులు మిషన్ కాకతీయాలో బాగా చేశాం. హైదరాబాద్లో కూడా మేము కూడా 3 కాదు దాదాపు 60-70 చెరువులు బాగా చేసినాం. కానీ ఈ చిల్లర ప్రచారం మీద యుద్ధం గెలిచిన యుద్ధవీరుడిలాగా ఈయన కుక్కటిపల్లికి పోతాయంట, పైనుంచి కూడా పూలు చల్లిండట. రేపు చల్లుతారు, ఏం చల్లాలో అది చల్లుతారు పక్కాగా. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు అక్కడికి రండి, నాగోల్కు రండి చూపెడతా అన్నాడు. రా, మరి తీసుకొని పోతాం, సవాల్ విసురుతున్నాం, తప్పకుండా రా. నువ్వేందో మేమేందో, మేం చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, ఆ మూసీలో 6 కోట్ల రూపాయలతో మేమేం చేశామో 150,000 కోట్లతో మరి నువ్వేం చేస్తున్నావో తప్పకుండా ఇవన్నీ కూడా బయట పెడతాం. ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు, పార్లమెంటు స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్ధాన్ని 1కి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే అదే అబద్ధాన్ని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా మళ్ళీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు, నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం, ఆ దోపిడీని మేము అడ్డుకుంటున్నామనే ఆయన అక్కసు, ఆయన కోపం. నువ్వు ఎన్ని తిట్టినా మేము పడతాం, తెలంగాణ ప్రజల కోసం నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పడతాం, భరిస్తాం. నువ్వు జైలుకు పెట్టినా జైల్లో పెట్టినా పోతాం. కానీ రేవంత్ రెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము మీలాగా సంస్కారం లేని వాళ్ళం కాదు. మేము మీ నాయకురాలు సోనియా గాంధీని ఆ రోజు ఇదే శాసనసభలో
సభలో మా నాయకుడు కేసీఆర్ గారు తీర్మానం పెట్టి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. నీలాగా బలిదేవత అనలేదు, నీలాగా రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తూలనాడలేదు, నీలాగా రాజశేఖర్ రెడ్డి గారిని పావురాల గుట్టలో పావురమై కలిసిపోయింది అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, సంస్కారంగా నువ్వు మాట్లాడితే మేము కూడా సంస్కారంగా మాట్లాడతాం. కానీ ఇవాళ నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు నువ్వు తిడితే మాకు కూడా తప్పదు. ప్రజల తరపున ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే నిలదీస్తాం, నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్లో కనుక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టాం. నువ్వు చెప్పే ప్యూరు రేరు కాదు, నీ చోర్ మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. నిన్ను నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండలరెడ్డి, అనుముల కొండలరెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరికి సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ మీరందరూ కూడా ఇంత లేటుగా ఉన్నందుకు థ్యాంక్ యూ. మళ్ళొకసారి అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గరే అపరిమితమైన అధికారం ఉంది కదా, ఏ విచారణ ఏం చేయదలుచుకుంటాడో చేసుకోమనండి. మేము ముందే చెప్పాం. ఆయన మేము చాలా లెక్కలు రాసాం. రైతు బంధు ఇవ్వమని లెక్క రాసాం, వేస్తాడా? 4000 పెన్షన్ ఇవ్వమని రేపటి నుంచి రాస్తాం, వేస్తాడా? 6000 పెన్షన్ దివ్యాంగులకు ఇవ్వమని లేఖ రాస్తాం, వేస్తాడా? తులం బంగారం ఇవ్వమని లేఖ రాస్తాం, ఇస్తాడా? కాబట్టి మా లేఖలతోని అవసరం లేదు. ఏం పీకలు పట్టుకుంటావో పట్టుకో, నువ్వు ఏం విచారణ చేసుకుంటావో చేసుకో, మాకు అభ్యంతరం లేదు. నీలాంటి గజ దొంగని ఖచ్చితంగా నిరోధిస్తాం, ఖచ్చితంగా ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. అరే తొక్కుకుంటూ వచ్చింది నేను చెప్పిన కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని, శ్రీధర్ బాబుని, పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుకుంటూ పేమెంట్ కోటాలో ఢిల్లీకి ఒక 1000 కోట్లు కొట్టి సీటు తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన మిడిసిపడితే మేము చేయగలిగింది ఏం లేదు. నేనే రాజు నేనే మంత్రిని అన్న వాళ్ళు చాలామంది గతంలో ఇట్లే మాట్లాడి కొట్టుకొని పోయినారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ట్రాఫిక్ చలాన్ల కట్ట ఆటో డెబిట్ పెట్టన్నట్టు. అంటే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు, మా కెమెరామెన్ ఏదైనా బండి మీద పోతుండ అనుకో, చిన్నగా లైన్ దాటిండి అనుకో, ఆయన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా కట్ చేయన్నట్టు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, ఆటో డెబిట్ మరి రైతు బంధుకు పెట్టొద్దా? నీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్గా రైతుల ఖాతాలకు ఆటో డెబిట్ వద్దా? మీ రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్గా ఆటో డెబిట్ మా ఆడపిల్లలు 2500 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళకు పెట్టొద్దా? మరి అట్లాగే మీ ప్రియాంక గాంధీ ఖాతాలకు వెళ్ళి ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఆటో డెబిట్ పెట్టొద్దా? ఆటో డెబిట్ ఓన్లీ మా తమ్ముళ్ళు ఎవరైతే బండ్ల మీద తిరుగుతున్నారో రోడ్ల మీద వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందుకే ఈ చిల్లర మాటలు, చిల్లర కథలు కట్టిపెట్టు. 2034 కాదు, ఇంకో 2 ఏళ్ళు నిన్ను భరించడం ఎక్కువ ఈ తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత తరిమి కొట్టకపోతే, ఆ తర్వాత చీత్కరించకపోతే మీరు నన్ను పట్టుకోండి. తప్పకుండా మిగతా ప్రశ్నలన్నీ. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి అనే ఓ పిచ్చోడు, అంత తెలివితేటలు ఉన్నోడే అయితే ఆయన కొడంగల్లో ఎన్నిసార్లు ఓడిపోయిండు? ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. రాజకీయ సన్యాసం అని చెప్పి తప్పించుకున్న సన్యాసికి ఏదో వాగుతాడు. ఆయన ఇలా పదవిలో ఉన్నాడు, ఆయన మైక్ కట్ కాదు కాబట్టి వాగుతున్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి అప్పుడప్పుడు. ఇవాళ ఒక 3 ఫుట్ బుడ్ర ఖాన్ గారు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. చూసుకుందాం, తప్పకుండా భవిష్యత్తులో చూసుకుందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసింది కేసీఆర్. 8 లక్షల ఎకరాలకు గత 9.5 సంవత్సరాలుగా నీళ్ళిచ్చింది కేసీఆర్. వాళ్ళు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి అద్భుతంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వీటన్నిటి నుంచి కూడా 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళిచ్చింది కేసీఆర్. సరే, పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇవాళ ఇంతసేపు మాట్లాడిండు 3 గంటలు. ఒక్క మాట తీసిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి? మూసీ మీద ఉన్న ప్రేమలో 100వ వంతు నీకు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు?
కోపం ఉందేమో జైపాల్ రెడ్డి అంటే, అందుకే జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు, ఆ పేరు కూడా తీస్తలేడు మళ్ళా ప్రాజెక్టు పేరు. జైపాల్ రెడ్డి గారి మీద ఉన్న కోపమో ఏందో కానీ ఆ ప్రాజెక్టు పేరు పెట్టిండు. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ఊసు కూడా ఎత్తుతలేడు. పాలమూరు బిడ్డ అయితే నిజంగానే నీలో పాలమూరు ఏమన్నా పౌరుషం ఉంటే మరి 90% పూర్తయిన ప్రాజెక్టుకు వెంటనే మిగతా 10% డబ్బులు ఇవ్వు, వెంటనే పూర్తి చేసి చూపెట్టు. థ్యాంక్ యూ. 3 గంటలు మాట్లాడి